కరకరలాడే కారం బఠానీ క్రిస్పీగా టేస్టీగా భలే ఉంటాయి. స్వీట్ షాప్స్ లో మనమందరం ఇవి కొని తినే ఉంటాం కదా, ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి 1/2 కిలో ఎండు బఠానీ తీసుకొని ఒకసారి క్లీన్ గా వాటర్ తో వాష్ చేసి నీళ్లు పోసేసి ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసి నానపెట్టేసుకోవాలండి. ఓవర్ నైట్ అన్నా ఒక 6-7 గంటలన్నా నానపెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. నానిన బఠానీల్ని ఈ విధంగా పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఒక అరగంట పాటు ఆరబెట్టుకుంటే బఠానీలో నుంచి తేమంతా తొలగిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్ మీద కాగిన తర్వాతే మీడియం ఫ్లేమ్ లో ఉంచేసి బఠానీలు వేసేసుకొని ప్లేట్ అడ్డు పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చిందే ఛాన్స్ ఉంటుందండి. ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే బఠానీలు రంగు మారి పైకి తేలుతాయండి. ఇంకా ఫ్రై అయిపోయినట్లే. ఫ్రై చేసుకున్న బఠానీలన్నిటిని టిష్యూ పేపర్ లోకి తీసేసుకోండి. ఒక బౌల్లోకి వేసేసుకొని సరిపడా కారము అలాగే ఉప్పు వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా సౌండ్ వస్తుందో. చాలా బాగుంటాయండి, క్రిస్పీగా టేస్టీగా. ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు తినొచ్చు అనమాట. మరిన్ని రెసిపీస్ కోసం మన పేజ్ ని ఫాలో చేయడం మర్చిపోకండి.